అన్ని మీరు చూస్తున్నారు. మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. గౌరవనీయులు, ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఖమ్మం పార్లమెంటు సభ్యులు, మానవత్వానికి చిరునామా, మనసున్న మహారాజు, ఆయన విలువలు విశ్వసనీయతకి వీలునామా మా నామ నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి కార్మిక శాఖ మాత్యులు మల్లారెడ్డి గారైనా మల్లన్న అని అందరం ప్రేమతో పిలుచుకునే పసి మనసున్న గొప్ప మనిషి, మనసున్న మహారాజు శ్రీ మల్లారెడ్డి గారిని ఆత్మీయంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నామానాగేశ్వరరావు గారు ఎంత గొప్ప మనసు అంటే ప్రోటోకాల్ ప్రకారం స్థానిక శాసనసభ్యుల్ని ఆహ్వానించమని చెబుతున్నారు. మీరంతా ఒకటే సార్, మూడు పార్టీలు ఒకటి కాదుగా, ఎవరిని పిలిచినా మీరు అడ్జస్ట్ అవ్వండి సార్. ముగ్గురు వచ్చేసారు అంతే. రైట్. వివేకన్న, ద యంగ్ డైనమిక్ శాసనసభ్యులు వివేకన్న. నేను వివేకన్నని 10 ఏళ్ల క్రితం చూసిన, సాక్షిలో పనిచేసినప్పుడు. అన్న అట్లనే ఉన్నాడు, ఇప్పుడు కూడా అట్లే ఉన్నాడు. మా నామానాగేశ్వరరావు గారు కూడా అట్లే ఉన్నాడు. మా మల్లన్న కూడా కొద్దిగా ముఖానికి మాస్క్ వచ్చింది. ఈ మధ్య చాలా మంది పరిస్థితి ఎట్లయిందంటే, వాటేసుకున్నాక నాకు కరోనా పాజిటివ్ వచ్చింది, అందరూ పోయి పరీక్షలు చేయించుకోండి నన్ను కలిసిన వాళ్ళు. అందుకే అన్న మాస్క్ పెట్టుకొని వచ్చింది. ఒక్కసారి గట్టిగా వారందరికీ బొకేలు ఇస్తున్నారు. ఇంతసేపు మిమిక్రీ చేస్తే ఒక్కళ్ళు వేయలేదు బొకేనా. ఎంత గొప్ప మనసు. మా బొడ్డు వెంకటేశ్వరరావు గారి జన్మదినోత్సవం కూడా ఈరోజు గ్రేట్గా జరగబోతోంది. ఎందుకంటే అందరు ఆత్మీయుల మధ్య మా అశోక్ గారు, అలాగే మన బొడ్డు ఆదిత్య గారు, యంగ్ డైనమిక్ ఈ కార్యక్రమాలు చూస్తున్నటువంటి యువకుడు, ఉత్సాహవంతుడు ఆదిత్య గారిని కూడా వేదిక మీద ఉండవలసిందిగా కోరుతున్నాను. మరి మొన్న మధ్య స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలిచినటువంటి గౌరీష్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సురేష్ రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శేషగిరి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వైస్ చైర్మన్ పద్మారావు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. భరత్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. మల్లేష్ అన్నని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఎన్నికైన కార్పొరేటర్ అందరూ ఇంకెవరైనా ఉంటే దయచేసి కనపడతలేదు, రావాల్సిందిగా కోరుచున్నాం స్టేజ్ పైకి. వారికి సన్మానం జరుగుతుంది. రంగారావు గారిని, జయరాం గారిని, కిషన్రావు గారిని, భద్రారెడ్డి గారిని స్టేజీ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. రవీంద్ర ముదిరాజు గారిని స్టేజీ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. మాజీ కౌన్సిలర్ రజత రత్నం గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్ హలో బ్రదర్ ప్లీజ్. మల్లారెడ్డి గారిని ఇప్పుడే సన్మానించారు, నామానాగేశ్వరరావు గారిని సన్మానించారు, మరి వివేకానంద్ గారిని సన్మానించారు. అలానే భద్రారెడ్డి గారిని సన్మానించారు. వరుసగా కార్పొరేటర్లకి సన్మానం చేస్తున్నారు. ముందుగా ముఖ్య అతిథి మల్లారెడ్డి గారు కార్మిక శాఖ మంత్రి గారికి, అలాగే నామానాగేశ్వరరావు గారు ఎంపీ గారికి, వివేకానంద అన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారికి, అలాగే కార్పొరేటర్స్ అందరికి కూడా సన్మానం చేస్తున్నారు. బొడ్డు వెంకటేశ్వరరావు గారి జన్మదినం, అలాగే తులసి లేక్ ఫ్రంట్
2 కార్యక్రమాలు, దాంతోపాటు ఇంకా 2 వెంచర్స్ కూడా ప్రారంభించబడ్డాయి. ఈరోజు చాలా ఆనందంగా ఆహ్లాదంగా జరిగిన కార్యక్రమానికి అమాత్యులు వచ్చేసి, ప్రజాప్రతినిధులు వచ్చేసి ఇంకా నిండు ధనం తీసుకొచ్చారు. వారికి శుభాకాంక్షలు, శుభాభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ అందరి తరఫున. బ్రోచర్స్ ఓపెనింగ్ తులసి లేక్ ఫ్రంట్ బ్రోచరు, తులసి లేక్ ఫ్రంట్ బ్రోచర్ని నామానాగేశ్వరరావు గారు, మరి తులసి భాగ్యనగర్ బ్రోచర్ని మల్లారెడ్డి గారు, తులసి రాయల్ స్క్వేర్ మన ప్రీతమ ఎమ్మెల్యే గారు వివేకానంద్ గారు ఇప్పుడు ఆవిష్కరిస్తారు. మల్లన్న ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. పక్కా జరుగురు. లేదు, కోపం కూడా మంచిది అన్న, మనకు మంచి. మరి అన్ని బ్రోచర్స్ కూడా పెద్దలు చేతుల మీదుగా ఆవిష్కరించారు. అరే రే 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 ఏంటన్నా? దగ్గరమ్మా. ఓకే, థ్యాంక్ యూ అన్నా ప్లీజ్ అన్నా. సైలెన్స్. భోజనాలు ఓ 2 నిమిషాలు ఆపండి. పెద్దలందరూ కూడా మాట్లాడతారు ఇప్పుడు. ఫోటో ఫోన్ మొబైల్ బ్యాక్రా కేక్ కూడా త్వరగా తీసుకురావాల్సింది కోరుతున్నాం పైకి, స్టేజ్ పైకి. అలా గడ్డం వస్తుంది. మల్లారెడ్డి గారు అన్న హలో బ్రదర్, ఫోన్ పెడితే లైవ్ వస్తుంది. నోరుతో నూపాలి. ఓం శతమానం భవతి శతాయు పురుషే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. మల్లన్న గారి చేతుల మీదుగా స్వీట్ని అందజేశారు. ఇలాగే నవ్వుతూ మా నామానాగేశ్వరరావు గారు కూడా మీకు స్వీట్ అందజేశారు. వివేకానంద్ అన్న అందరి ఆశీస్సులు. వేదిక మీద చప్పట్లు కొట్టండి అమ్మా. ఇప్పుడే కదా మనం మొదటి అందరికీ నమస్కారాలు. ఈరోజు గౌరవనీయులు
మరి పెద్దలు బొడ్డు వెంకటేశ్వర గారి జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ సూరారంలో తులసి లేక్ ఫ్రంట్ యొక్క బ్రోచర్ ఇనాగ్రేషన్ చేసుకోవడం, మరి దాంతోపాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు మన జిల్లా మంత్రివర్యులు పెద్దలు మల్లారెడ్డి గారు, అదేవిధంగా మనకి ప్రత్యేక అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు మన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు పెద్దలు నామా నాగేశ్వరరావు గారు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి గౌరవ కార్పొరేటర్స్ శేషగిరి గారు, పెద్దలు గౌరీష్ గారు, సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా జయరాం గారు, అదేవిధంగా పెద్దలు ఉమామహేశ్వరరావు గారు, అదేవిధంగా మన డుండిగల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అయినటువంటి పద్మారావు గారు, భరత్ గారు, మల్లేష్ గారు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్స్ కిషన్ రావు గారు, సూర్యప్రభ గారు, రంగారావు గారు, రవీంద్ర ముద్రాజ్ గారు, పెద్దలందరికీ కూడా సూర్యప్రభ గారు, సోదరులారా సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. మనందరి తరఫున మన పెద్దలు మరి గౌరవనీయులు మరి మా తండ్రితో అత్యంత మరి ప్రియ శిష్యుడిగా ఉండి ప్రియ మిత్రుడిగా ఉండి ఆత్మీయుడు ఉన్నటువంటి తండ్రి సమానమైనటువంటి బొడ్డు వెంకటేశ్వర గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అందరి తరఫున తెలియజేస్తూ మరి చాలా సంతోషం, చాలా శుభకార్యం. మరి జన్మదినమే కాకుండా ఈరోజు ఒకటొక్కటి కష్టపడుతూ ఒక్కొక్కటి అడుగు వేసుకుంటూ ఈరోజు ఉన్నత శిఖరాలకు అటు వ్యాపారంలో అటు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకొని తనకే కాకుండా తన కుటుంబ సభ్యులకి, తమ్ముళ్ళకి కానివ్వండి, తన కుటుంబ సభ్యులందరూ కూడా ఒక మంచి గుడ్ విల్ని మరి సంపాదించి పెట్టినటువంటి వారు మరి బొడ్డు వెంకటేశ్వరరావు గారు. మరి ప్రత్యేకంగా మనకి చెప్పక తప్పదు, పక్కకే మన మల్లారెడ్డి గారు కూడా, ఎందుకంటే ఇద్దరు భూములు పక్కపక్కకి ఆనుకున్నాయి కాబట్టి వారు కూడా చెప్పుకోవాలి మనకు చెప్పి. వారు కూడా సేమ్ అదేవిధంగా కష్టపడి మరి ప్రత్యేకంగా వారి గురించి చూసామని చాలా సందర్భాల్లో. నేను చాలా కష్టపడి పైకి వచ్చిన, రూపాయి కూడబెట్టి కష్టపడి పైకి వచ్చిన అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఇప్పుడు ఆస్తులు, అంతస్తులు, డబ్బులు, అధికారం ఉంటాయి పోతాయి, కానీ మనిషి యొక్క గుడ్ విల్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా వేదిక పైనటువంటి మరి నామానేశ్వరం మనకి అతిథి కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్ళాలి. కాబట్టి మరి మల్లారెడ్డి గారు కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. అంటే ఇలాంటి వారిని మనం ఖచ్చితంగా మరి వయసు, మరి అనుభవం, ఇప్పుడే వెంకటేశ్వరరావు గారి యొక్క మనం ప్రోమో మనది బర్త్డే విషయం చూస్తూ ఉంటే వారికి వీరికి కేవలం 2 నెలలే తేడా, కానీ వారు వాస్తవానికి పెద్ద వయసులో కనపడరు. వాళ్ళకి ఇప్పటి కూడా 45-50 సంవత్సరాల వాళ్ళకంటే ఎక్కువ కష్టపడతారు ఇద్దరు కూడా. నేను దగ్గరగా వాళ్ళిద్దరిని చూసినా కాబట్టి నేను చెప్తా ఉన్నా. పొద్దున్న లేవగానే మల్లారెడ్డి గారి దినచర్య పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉంటాడు. వాళ్ళ కొడుకులని వాళ్ళ కోడలను కూడా కష్టపడి చాలా పని చేపిస్తాడు వాళ్ళతో. వెంకటేశ్వరరావు కూడా సేమ్ అంతే, వారు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. వారి కుటుంబ సభ్యులు కానివ్వండి, వారి కార్యకర్తలు కానివ్వండి, వారి ఫాలోవర్స్ కానీ పని చేయమని చెప్తారు. అంటే ఏదైనా సరే మనము వర్క్ చేసుకుంటూ పోతామంటే ఏది మన దగ్గరికి అన్నీ వస్తాయి. కాబట్టి మరి వారి వెంకటేశ్వరరావు గారు జన్మదినం చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం. మనిషి నాయకుడు అనేవాడు ఇప్పుడు నాయకుడినే ఉంటాడు. అధికారం ఉన్నా, అధికారం లేకున్నా, గెలిచినా, ఓడినా. అంటే నాకు చాలా బాగా అనుభవం ఇది. నేను పుట్టినప్పుడు మా తండ్రి గారు సర్పంచ్ ఉండే, పెరిగినాక మున్సిపల్ చైర్మన్ అయినరు. 92-94 నుంచి అంటే చాలా దగ్గరగా ఉండండి. ఇక్కడ కిషన్ రావు గారు కానీ వెంకటేశ్వరరావు చాలా దగ్గరగా ఉండే మా తండ్రి గారికి. వేదిక పైన వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరు చాలా దగ్గరగా ఉండే. రాజకీయంగా కూడా ఎప్పుడు అనేక వేదికలపైన నేను చూస్తూ ఉండే చిన్నతనం నుంచి కూడా. అంటే అధికారము ఉన్నా లేకున్నా ఒకటే తీరున్నవాడే నాయకుడు. గెలిచినా ఓడినా ప్రజలతో సంబంధాలుండి అదే రకంగా ఉన్నవాడే నాయకుడు. అధికారం వచ్చినప్పుడు పొంగిపోయేది లేదు, ఓడిపోయినప్పుడు కుంగిపోయినది లేదు. చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాలతో వారు ఇప్పటివరకు వస్తున్నారు కాబట్టి ఇప్పటి కూడా ఒక ప్రజాక్షేత్రంలో, ప్రజా జీవితంలో చక్కటి నాయకుడిగా పేరు తెచ్చుకోగలిగారు. అదేవిధంగా వ్యాపార పరంగా కూడా చక్కగా స్థిరపడ్డారు. కాబట్టి వారి యొక్క జీవితం తప్పకుండా అందరూ కూడా ఆదర్శవంతమైందని చెప్పి చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఖచ్చితంగా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా వారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించి చక్కటి ఇంకా ఉన్నత పదవులు, ఇంకా ఉన్నత శిఖరాలకు వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరి కట్టమాసం అంటే బ్లిక్ ఉన్నది కాబట్టి అమ్మవారిని మనందరి తరఫున ప్రార్థిస్తూ తప్పకుండా మంత్రి గారి సహాయ సహకారాలు, మరి పెద్దల నామగారి సహాయ సహకారాలు, నేను గౌరవ కార్పొరేటర్ అందరూ కూడా వారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, వారి గౌరవం ఉంది. తప్పకుండా వారు ఉన్నత స్థానాలు కూడా భవిష్యత్తులో సంపాదిస్తారని చెప్పి, సాధిస్తారని చెప్పి నమ్మకం, విశ్వాసం వ్యక్తం చేసుకుంటూ మరొకసారి వారికి నా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం.
గారు మల్లారెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్తే. ఈరోజు చాలా సంతోషం, చాలా మంచి రోజు కూడా. ఎందుకంటే మన బొడ్డు వెంకటేశ్వరరావు అన్న బర్త్డే కదా, ఆయనకు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, హ్యాపీ బర్త్డే. అందరూ ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి. నేను దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, మన రాజ్యసభ మన పార్లమెంట్లో ఫ్లోర్ లీడరు, మన ఎంపీ, నాకు 2014లో నాకు ఎంపీగా భవిష్యత్తు ఇచ్చిన మా అన్న నామా వెంకటేశ్వరరావు అన్న. అదే మాదిరిగా యంగ్ డైనమిక్ లీడర్. అసలు ఎమ్మెల్యే అంటే మోడల్గా మనం వివేకం చూపించుకోవచ్చు. అంత యంగ్ ఉంటాడు, డైనమిక్ ఉంటాడు, మంచి హీరోయిజం కూడా ఉంది, మంచి లీడర్షిప్ కూడా ఉన్నది, మంచి మన వివేక్ గారు. అదే మాదిరిగా మిగతా స్థానిక కార్పొరేటర్లు, మన వైస్ చైర్మన్ మన సురేష్ గారు, మిగతా మల్లేష్ గారు, మిగతా పద్మారావు గారు, మిగతా అందరికి కూడా పెద్దలకు అందరికి కూడా పేరు పేరున నా నమస్కారం. వచ్చిన అతిథులకు, సోదరిమణులకు, సోదరులకు, పత్రికా మిత్రులకు అందరికి కూడా, మీకు కూడా లంచ్ టైం అయింది, తొందరనే ముగిస్తా. ఏది ఏమైనా గత 3 సంవత్సరాల సంది చూస్తున్నా. ఫస్ట్ వెంచర్ నన్ను తీసుకుపోయారు సంగారెడ్డికి. అక్కడ పోతే 100 ఎకరాలా 300 ఎకరాలు తీసుకున్నారు. చాలా తక్కువ కొన్నారు. 2 లక్షల 5 లక్షలకా 6 లక్షలకు కొని ₹1 కోటి అమ్మిరా. 6 లక్షలకు కొని ప్లాట్ చేసి అమ్మితే ₹1 కోటి అమ్మేసి 300. నేను చూస్తున్నా కానీ వాళ్ళకి డబ్బులు వచ్చేసి. వాళ్ళు ఎంత నలుగురు అన్నదమ్ములు ఎంత తెలియపరులు అంటే అసలు మాయ చేసేస్తున్నారు. వాళ్ళు వ్యాపారం కాదు, ప్రజలను మాయ చేసేస్తున్నారు. మరి ప్రజలకు కూడా ఎంత లాభం చేస్తున్నారంటే వాళ్ళు ₹3,000 గతమైతే ప్రజలకు కూడా 1 ఇయర్ లోపల ₹10,000 అయిపోయింది వాళ్ళకు. దాని తర్వాత పోయినసారి యాదగిరిగుట్ట తీసుకుపోతున్నాం, అది 300 ఎకరాలు. అది కూడా పోయినసారి అప్పుడు యాదాద్రి పెద్దగా అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. అక్కడ కూడా ఎంత కమ్మారు? 6 లక్షల లెక్క కొన్నారు. ధర ఏం పెట్టిరు? 6,000 పెట్టిరు. ఇప్పుడు 12,000 అయింది. కొన్నోళ్ళకి ఎంత లాభం అవుతుందంటే మీరు ఎక్కడ కొంటే వాళ్ళనే తీసుకొస్తారా బస్సులలో పెట్టి. కానీ ఆ 2 వేరు, ఇప్పుడు ఈ వెంచర్ వేరు, లేక్ ఫ్రంట్. ఇది నేను అబద్ధం చెప్తలేను. వాళ్ళు ఈరోజు ప్రతి బొడ్డు వెంకటేశ్వరరావు గారు బర్త్డే నాడు ఒక వెంచర్ స్టార్ట్ చేస్తారు. నేను 3 బర్త్డేలకు పోయినా, 3 వెంచర్లకు పోయినా, ఇది 3వ వెంచరు. దీని పక్కకి కనిపించేదంతా నా హాస్పిటలే. మీ అదృష్టం ఈడ. ఎవరు ఈ ప్లాట్ కొంటే వాళ్ళ అదృష్టవంతులు. ఎందుకంటే ఒక లక్కీ లాటరీ లెక్కనే ఈ రోజే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఆయన బర్త్డే. వాళ్ళ అన్నదమ్ములు కూడా బాగా జోష్ మీద ఉంటారు కాబట్టి మీరు అడిగిన రేటుకి ఇచ్చేస్తారు. ఇప్పుడే ఏం రేటు పెట్టినవా అని అడిగిన, పెడితే ఆయన ₹3,000 స్క్వేర్ ఫీట్ అన్నాడు. ఇంత తక్కువ ఎందుకంటే మా అన్న బర్త్డే కోసం మేము ఏమైనా చేస్తాం సార్. మేము చిన్నప్పటి సార్ ఆయన కష్టపడ్డాడు. ఆయన బర్త్డే నాడు ఎవరు ఎంత తక్కువ అడిగినా ఇచ్చేస్తాం సార్. ఇవాళ ఒక ₹1,00,000 చెక్ ఇచ్చి బుక్ చేసుకున్నా ఇంకా తక్కువకి ఇస్తాం సార్ అని చెప్తున్నాం. కాబట్టి ఇది గొప్ప అవకాశం. ₹3,000 స్క్వేర్ ఫీట్ అంటే 1000 స్క్వేర్ యార్డ్ అని చెప్పిండు. 1000 స్క్వేర్ ఫీట్ ఉన్నది ఒక్కొక్క ఫ్లాట్, 30 లక్షలు అని చెప్పిండ్రు. మీరు ఇవాళ అడిగితే 25 లక్షలు కూడా ఇస్తారు. ఎందుకంటే అంత చీప్. దాని పక్కకు మంచి చెరువు ఉన్నది, దాని పక్కకు పెద్ద హాస్పిటల్ ఉంది. ఇవన్నీ మళ్ళా మెయిన్ రోడ్డు, మళ్ళా రోజు మీరు మొక్కేతందుకు కట్టమైసమ్మ తల్లి ఉన్నది. ఇంత పెద్ద అవకాశం మళ్ళీ మీకు దొరకదు. నేను ఆయన కోసం అడ్వర్టైజ్మెంట్ చేస్తలేను. మీకు గొప్ప అవకాశం. మీరు ఎవరు కొనరు కూడా, భోజనం చేసి పోతారు. ఆ ఫ్లాట్లన్నీ కూడా మా డాక్టర్లు, మా టెక్నీషియన్సే కొంటారు. అది కూడా చెప్తాను. మీరు కొనాలని కూడా తెలుసు, మీరు భోజనానికే వచ్చినట్టు తెలుసు. దానికి తోడు ఇప్పుడే ఆయన బర్త్డే సందర్భంగా నేను అడిగిన, అంత మంచిగా లేక్ అని పెట్టుకున్నావు,
ఆయనకు అన్ని ఫ్రీ వచ్చినాయి ఈ వెంచర్. ఆయన రోడ్ వేసుకొచ్చిండు చూడు, ఫ్లెక్సీలన్నీ పెట్టిండు చూడు, అది ఆయన రోడ్ వేయలేదు, రూపాయి ఖర్చు పెట్టి. అది కూడా ముందే మా నర్సయ్య అని బిల్డర్ వాళ్ళే శిల్పా వాళ్ళే వేసి పెట్టిరు ఆ రోడ్డు కూడా. ఇక్కడ లోపలికి వచ్చే రోడ్డు కూడా ఆయనది కాదు, ఆయనకు రెడీమేడ్ వచ్చింది మొత్తం ఈ వెంచర్. కాబట్టి ఆయన ఒకటే అడిగిన, మీరు ఆ చెరువు ఉన్నది ఈ లేక్ ఫ్రంట్ అని పెట్టుకున్న పేరు, ఆ చెరువుకు 1 కోటి రూపాయలు ఇవి, మేము 1 కోటి రూపాయలు ఇస్తాం, 2 కోట్లు పెట్టి మొత్తం నెక్లెస్ రోడ్ మాదిరిగా రోడ్ వేసి మంచిగా ఎలోజిన్ లైట్లు పెట్టి పెద్ద ఎత్తున దాన్ని మన మినీ ట్యాంక్ బండ్ మాదిరిగా చేద్దామని చెప్తే ఆయన ఒప్పుకున్నాడు. వెంకటేశ్వర ఒప్పుకున్నావా లేదా? కరెక్ట్ చెప్పు, దండం పెట్టకు నీ తమ్ముడు, అదే చెప్పాలి నువ్వు. ఎందుకంటే ఆ రోడ్ వేసినా, ఆ లైట్లు పెట్టినా, ఆ పార్క్ చేసినా ఈ వెంచర్కే సూట్ అవుతుంది. వేరే వాళ్ళకి ఎవరికి సెట్ కాదు. అది చెరువు పక్కన ఈయన వెంచర్ ఉంది కాబట్టి ఆయన చెయ్యాలి. దాన్ని 1 కోటి రూపాయలు ఇప్పుడు డిక్లేర్ చేయాలి. ఆయనకి ఇప్పుడు 3,000 మర్చిపోయి చెప్పిండు కానీ 5,000 రూపాయలు అమ్ముతుంది స్క్వేర్ ఫీట్. ఎందుకంటే ఆ రేట్ ఉందా, డిమాండ్ ఉందా. కానీ వాళ్ళ అన్నదమ్ములు అంతా కూడా చాలా మంచి మనుషులు. వాళ్ళ ఊరికి కూడా పోయిన నేను, అక్కడ కూడా లింగేశ్వర నంది వెలుగు పోయి ఒక నంది విగ్రహాన్ని కూడా పెద్ద ఎత్తున ఆ రోజు అక్కడ పెట్టిండ్రు, వాళ్ళు ఏర్పాటు చేసిండ్రు. ఆడ కూడా చిన్న లేక్ ఉంది, ఆయనకు లేకులన్నీ కూడా బాగా వచ్చేస్తుంది. ఆ లేకులో కూడా నంది విగ్రహం పెట్టిండ్రు. కాబట్టి కష్టపడితే, మంచి మనసు ఉంటే, మంచి ఆలోచన ఉంటే, మంచి గుణం ఉంటే భగవంతుడు మంచి దారి చూపిస్తాడు వాళ్ళకి, గ్యారంటీగా సక్సెస్. కాబట్టి వాళ్ళు చాలా గొప్పలు కావాలి, ఇంకా చాలా చాలా వెంచర్లు చేయాలి. చాలా మందికి ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు కూడా కట్టియాలి. వాళ్ళు చాలా మందికి తక్కువ ధరకు చేసి మిడిల్ క్లాస్ అందరికి కూడా వాళ్ళకి ప్లాట్లు ఇప్పియాలి. ఇంకా పెద్ద ఎత్తున 1000 ఎకరాలు కూడా చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. పార్టీ నేత నామా నాగేశ్వరరావు గారు మాట్లాడతారు. సభాధ్యక్షులు, సోదరుడు, గౌరవ ఎమ్మెల్యే గారు, మీ అందరి అభిమాన ఎమ్మెల్యే గారు అయినటువంటి సోదరుడు వివేక్ గారికి, గౌరవనీయులు పెద్దలు, ఏ మాట అయినా కూడా కుండ బద్దలు కొట్టినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి మనస్తత్వం కలిగినటువంటి గౌరవ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, గౌరవనీయులు బొడ్డు వెంకటేశ్వరరావు గారు, వారి జన్మదినం సందర్భంగా చాలా సంతోషం అనిపించింది. మేము 4 బ్రదర్స్ ఇప్పటికి కూడా కలిసి ఉంటాం. కలిసి ఉన్న కుటుంబాలంటే నాకు చాలా ఇష్టం. వారు కూడా 4 అన్నదమ్ముల లెక్క చాలా సంతోషంగా మల్లారెడ్డి గారు అంతా కూడా చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ బొడ్డు బ్రదర్స్కి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మీయులకు, బంధువులకు, మిత్రులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు మాట్లాడినాక ఎవరు మాట్లాడినా కూడా పేలగుంటుంది, దానికి పెద్దగా మజా రాదు. ఎందుకంటే వారి గొప్పతనం ఏంటంటే, నేను చెప్పొద్దు అనుకున్నా కనీసం ఇప్పటికే ఎక్కడ కలిసినా కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. ఆ రోజున్న పరిస్థితులలో ఇప్పుడే వారు చెప్పారు, నాకు ఆ రోజున ఎంపీ టికెట్ రావటానికి కూడా నామగారు సహకరించారని. కానీ వాళ్ళ రాజకీయాలలో ఎంతో మందిని చూస్తుంటాం, ఉన్నది ఉన్నట్టుగా, మనుషులు ఉన్నది ఉన్నట్టుగా, మరి ఇంత ఓపెన్గా మాట్లాడే మనుషులను బట్టి నేను చాలా తక్కువ మంది వాళ్ళ రాజకీయాలలో అరుదులు. చేసిన సహాయాన్ని మర్చిపోవటం కానీ, చేసిన దీన్ని కానీ మర్చిపోయే తత్వం ఉన్నటువంటి ఈ టైంలో వారు చాలా ఓపెన్గా, మన మధ్యన కేటీఆర్ గారి జన్మదినం టైంలో నేను వారు కలిశాం. ఇదే మాట వారు చెప్పారు. అక్కడ పక్కన ఉన్న వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు అన్నారు, నామనాగేశ్వరరావు గారికి, ఎంపీ గారికి మీరు టికెట్ ఇప్పించిండ్రా అని అన్నారు. వాళ్ళకి అర్థం కాలే. అట్ట కాదయా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకు టికెట్ ఇప్పించినట్టు ఆయనకి, నువ్వు ఇప్పుడు మంత్రి కదా అని వాళ్ళు అన్నారు. ఇప్పుడు కాదు, అప్పుడు మొదటి ఇప్పించింది వారే అని చెప్పిండ్రు. అంటే ఇంత ఓపెన్గా ఇప్పుడు కూడా మాట్లాడిన ప్రతి మాట కనుక మనం చూసినట్టయితే, ఒక పక్కన బొట్టు ఫ్యామిలీని పూర్తిగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించుకుంటేనే,
అదేవిధంగా ప్రజలకు కూడా అవకాశం ఉన్నటువంటి ప్రజలకి మరి కావాల్సినటువంటి మరి తక్కువ రేటుతోని అపార్ట్మెంట్స్ ఏదైతే కడుతున్నారో చాలా సంతోషం వారు చెప్పారు. ఏదేమైనా కూడా చాలా సంతోషం. ముఖ్యంగా చూసినట్టయితే కష్టపడి రాత్రింబౌళ్ళు కష్టపడి మరి వారి చరిత్ర అంతా కూడా ఇప్పుడే చూసాం. చాలా సంతోషం అనిపించింది. మల్లారెడ్డి గారి గురించి నాకంటే ఎక్కువ మీ అందరు కూడా తెలుసు. వారు కూడా అదేవిధంగా పెద్ద ఎత్తున మరి మొదటి నుంచి కూడా కష్టపడి ఇవాళ అంచెలంచెలు ఎదుర్కొంటూ అన్ని విధాలు కూడా వ్యాపార రంగంలో అయితే పొలిటికల్ రంగంలో అయితే అన్ని విధాలు కూడా ముందుకొచ్చారు. సోదరుడు వివేక్ మేము అందరం కూడా కలిసి పనిచేసినటువంటి రోజులు. చాలా మంచి మనిషి. ఏదేమైనా కూడా ఈ సందర్భంగా ఏదైతే వెంచరు ఇప్పుడు లేక్ ఫ్రంట్ ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు దాని గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. ఇవాళ కనుక చూస్తే ఎక్కడికి పోయినా కూడా ఒక ప్లాట్ కొనుక్కోవాలంటే కోట్ల రూపాయలు ఉన్న టైంలో చాలా తక్కువ రేటుకే పెట్టారని చెప్పేసి ఆ రేటు కూడా చెప్పారు. చాలా సంతోషం. ఇవాళ మిడిల్ క్లాస్ పీపుల్కి ఇటువంటి వెంచర్స్ చాలా అవసరం కూడా ఉన్నది, చాలా రిక్వైర్మెంట్ కూడా ఉన్నది. ఆ విధంగా మీరు ఇటువంటి కార్యక్రమము ఏదైతే మరి ఇక్కడ ఒక మంచి సెంటర్లో చాలా తక్కువ రేటుకి ఈ యొక్క ప్లాట్స్ అనేది మరి మీరైతే ఇది మొదలు పెడుతున్నారో అన్ని విధాలు కూడా మీరు అన్ని విధాల సక్సెస్ కావాలని, ఇప్పటిదాకా ఏ విధంగానైతే సక్సెస్ అయ్యారో అంతకు మిన్నగా రాబోయే టైంలో కూడా మీరు మీ కుటుంబం అదేవిధంగా ప్రజలకు కూడా ఇండైరెక్ట్గా ఈ విధంగా సేవ చేసుకుంటూ ఇప్పుడే చాలా వరకు ట్రస్ట్ పెట్టి కూడా చాలా కార్యక్రమాలు చేశారని చెప్పి ఇప్పుడే చూపించారు. ఇవాళ ఏంటంటే చాలా మంది సంపాదిస్తున్నారు. సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పేదోళ్ళకి పెట్టాలన్న ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. అటువంటి టైంలో మరి ఒడ్డు ఫౌండేషన్స్ అని పెట్టి ఆ విధంగా కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారు అదేవిధంగా వారి యొక్క జన్మదిన సందర్భంగా ఇంతమంది మరి పిలుచుకొని ఈ విధంగా మీరు చేసినందుకు గాను దేవుడు ఖచ్చితంగా కూడా అన్ని విధాలు కూడా ఆరోగ్యంతో నిండుగా నీరోళ్ళు ఉండాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మల్లారెడ్డి గారు. ఈ పక్కన ఉంది కూడా మల్లారెడ్డి గారి 9 ఎకరాలు మాకు ఆనుకొని ఉంది. అది కూడా నాకు ఎప్పుడో చెప్పారు మీరే చేసుకుంటున్నానని. అదే అందుకని ఇది చాలా శుభచేసుకోం. ఈ పక్కన మొత్తం కూడా మల్లారెడ్డి గారి ఇది మొత్తం కూడా మనందరం ఇంత అద్భుతం అంటే ఈ ఏరియా మల్లారెడ్డి గారి ఏరియానే. ఆయన చెప్పినట్టు ఇందాక ఇక్కడ కాలేజీ అండ్ హాస్పిటల్ అన్నీ మొత్తం ఇక్కడే ఉన్నాయి కాబట్టి మేము కూడా ఇక్కడే ఉన్నాం కాబట్టి అది 100% మీ అందరూ కూడా చాలా తక్కువ రేట్లో ఈ 18 ఎకరాల్లో కూడా మేము మొత్తం అపార్ట్మెంట్ కట్టి ప్రజలకి తక్కువ రేట్లో ఇద్దామని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి గారు ఒక చిన్న కోరిక గారు, ఈ పక్కన లేక్ ₹1 కోటి ఇవ్వమని 100% మేము ఇస్తానికి ఉన్నామండి. అట్లానే మీరు కూడా పక్కన మీరు కూడా ఉంది కాబట్టి మనందరం కలిసి దాన్ని మంచి డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే, ఆయన ఆల్రెడీ ₹1 కోటి ప్రకటించారు. నేను కూడా ₹1 కోటి దానికి నేను ఒప్పుకుంటున్నానండి. అంతే అద్భుతంగా ఏరియా డెవలప్ అవడానికి మల్లారెడ్డి గారు సహకరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అట్లానే దిండిగల్లో ఒక 7 ఎకరాల్లో మనం మర్రి లక్ష్మారెడ్డి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్లో 7 ఎకరాల్లో 750 ప్లాట్లు, అది కూడా అతి తక్కువ రేటుకి మనం ఇచ్చేసామండి. అక్కడ కూడా మంచి వెంచరు. ఇప్పుడు దాకా మేము ఉందంటే ఎక్కడ ఒక అవుట్ సైడ్ ఒక 60 కిలోమీటర్ దూరంలో 100 ఎకరాలు చేసి 2000కి ₹1000 అమ్మాము ఇప్పుడు దాకా. కానీ అదంతా కూడా ఇప్పుడు ఒక్కోళ్ళు ఇందాక మల్లారెడ్డి గారు చెప్పినట్టు ఒక్కొక్కటి 10,000 అట్లా 12,000 అయిపోయింది. కానీ మేము ఉన్న ఊరిని మేము డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇది మాకు మేము ఇక్కడ 40 ఎకరాలు మొత్తం అపార్ట్మెంట్స్కి మేము తీసుకున్నాం ఏరియాలోనే. ఆ 40 ఎకరాల్లో 4,000 అపార్ట్మెంట్లు వస్తాయి. ప్రతి ఒక్కరికి అతి తక్కువ రేటుకే అపార్ట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ ఆదరిస్తామని మేము అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఇంత పెద్ద కార్యక్రమానికి మా ఎంపీ పిలవగానే నామా నాగేశ్వరరావు గారు, అట్లానే మా మంత్రి మల్లారెడ్డి గారు, మా వివేకానంద, ఇక్కడ వచ్చిన కార్పొరేటర్లు అందరూ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మా మిత్రుడు రమేష్ గారు ఇందాక దాకా మీకు మిమిక్రీ ఎంత చక్కగా నవ్వించాడో, నా కోరిక మల్లారెడ్డి గారు మన ఇద్దరు కలిసి సన్మానం చేయాలి. అంటే మీరు ఇందాక కడుపు బయలుపోయి వివేకం ఇద్దరు కూర్చున్నాం. ఎంత నవ్వామంటే ఎంత ఆరోగ్యం అంటే ఆయన ఒక్కొక్క మాట చెబుతుంటే అంత నా మిమిక్రీ అంతా హైజాక్ చేసిరు.
మా ఇద్దరి మధ్యలో ఉన్నారు. ఇక కేసీఆర్ సార్కి ఇది మీ స్పీచ్ పంపకండి, ఎందుకంటే మీరు పంచుకుంటే మేమేం కావాలంటాడు ఆయన. రమేష్ గారికి థ్యాంక్స్. ఎందుకంటే ఇంతకుముందు కూడా మన ప్రోగ్రామ్కి ఆయన ఎప్పుడు కూడా వచ్చి ఎట్లానే జనాలందరూ కూడా హృదయాలు చూసుకుంటాడు. మరి ఇప్పుడే అరికపూడి గాంధీ గారు కూడా వస్తున్నారు. సరే, ఏదేమైనా ఈరోజు సూరారం ఇక్కడ ఉన్న ఈ కాలేజీలో అరికపూడి గాంధీ గారు ఎమ్మెల్యే గారు శేర్లింగంపల్లి వారు కూడా ఇప్పుడే వచ్చారు. స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రభుత్వ విప్పు గాంధీ గారు అందరికి తెలుసు. మన ప్రోగ్రాం ప్రతి ప్రోగ్రాంకి ఆయన ఉంటాడు ముందరే. మరి వారికి మీ అందరి తరఫున స్వాగతం, సుస్వాగతం. గాంధీ గారికి ఒక బొకే చాలా తీసాడు. ఇంకా కార్పొరేటర్ ఉన్నారా? శ్రీకాంత్ గారు, ఇంకా నారాయణ శ్రీనివాస్ గారు కూడా ఒక బొకే, వారు కూడా గెలిచారు. వారు కూడా శాలువా. అరే ఆయన కూడా చాలా చాలా ఉంది. ఆయనకు బొకే చాలు. అందరికీ టైం చాలా కాలాతీతమైంది. మేము 12కే ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ మా మంత్రివర్యులు ఆయనకు ఒక అర్జెంట్ పని. మరి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు వారు కూడా ఏదే మీటింగ్కి వెళ్ళి వచ్చారు. ఇట్లా ఎమ్మెల్యే గారు అయితే ముందే వచ్చి కూర్చున్నారు ఇక్కడ. వివేకానంద గారు, గాంధీ గారు అయితే ఇప్పుడు వచ్చారు. మరి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. కానీ ఒకటి, మనం పిలవంలోనే మన మీద అభిమానంతో ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే అది అభిమానం. ఇంతకంటే ఆనందం ఏం కావాలండి? ఏం అవసరం. అది కదా నమ్మకం అంటే, అది కదా ఒక మంచి ప్రేమ అంటే. నాయకులకి ఒక కార్యకర్తగా ఉన్న మధ్యలో వాళ్ళ ముందు ఒక కార్యకర్త నేను. అట్లాంటి కార్యకర్త పిలవంలోనే వారు నిజంగా ఎన్ని పనులు ఉంటాయి. మనమే ఈరోజు ఒక గంట ఉన్నాడు, ఎన్నో పనులు పెట్టుకుంటాడు. అట్లాంటి కార్యక్రమం ఈరోజు పెట్టుకుంటే నిజంగా వారు ఇంత టైం కేటాయించి వచ్చారంటే మీ అందరి తరఫున అందరూ గట్టిగా చప్పట్లు పట్టిన వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నారు. అందరికీ పేరు పేరున. అంటే ఇందాకే మన మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా వెంకటేశ్వర ఏదో కారణం పెట్టి బర్త్డే పెట్టుకుంటారని ఇందాకే చెప్పారు మీ అందరికీ. అంటే ఏదో ఒకటి బర్త్డే అంటే ఏముందండి, అది సమస్య కాదు అసలు. ఏదో కార్యక్రమం పెట్టుకోవాలి. ఏదరగొట్ట పోయాం, చెట్లు నాటాం, అదో కార్యక్రమం పెట్టాం. అట్లనే సంగారెడ్డి అక్కడ పోయాం, అక్కడ కూడా ఏదో కార్యక్రమం చేసాం. వచ్చారు మీ అందరూ. ఇంత దూరమైన 75 కిలోమీటర్లని మీ అందరూ వచ్చారు. మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు మన సూరారంలో మల్లారెడ్డి గారి కాలేజీ పక్కనే మరి ఇంత సుందరంగా చెరువు ఒడ్డునే మరి ఇక్కడ దాదాపు 9 ఎకరాల్లో మరి అపార్ట్మెంట్ మొదలు పెట్టాం. ఆల్రెడీ కన్స్ట్రక్షన్. అది సందర్భంగా ఈ బర్త్డే కార్యక్రమం పెట్టామని, నా బర్త్డే అని కాదు. ఒక కార్యక్రమం తీసుకుంటే అందరికీ మన మిత్రులంతా కలుసుకుంటాం. ఎలక్షన్ కూడా అయిపోయింది. నేను కార్పొరేటర్ అందరూ కూడా, మా కార్పొరేటర్ అందరూ కూడా చెప్పాను, మీరందరూ కూడా రండి, మిమ్మల్ని నేను కూడా గౌరవించుకోవాలి కార్పొరేటర్ అందరూ కూడా అని చెప్పి వాళ్ళకి చెప్పాను. 6 అందరూ వచ్చారు. పేరు పేరున మరి గౌరీష్ గారు, రాహుల్ శేషగిరి గారు, సురేష్ రెడ్డి గారు స్థానిక కార్పొరేటరు, ఈ వచ్చిన మరి మండలం నుంచి వచ్చిన నాయకులకు, వైస్ చైర్మన్ అందరికీ కూడా పేరు పేరున మరి మాజీ కౌన్సిలర్స్ సూర్యబాబు గారు, అట్లనే మరి సర్పంచులు, మాజీ సర్పంచ్ అందరికీ పేరు పేరున రంగారావు గారికి, కిషన్ రావు గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను ఒక్కటే చెప్తున్నా మీ అందరికీ, మా బ్రదరు ఇవన్నీ కూడా మా అశోక్ గారు వీళ్ళే చూసుకుంటారు. మొన్న నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒకటే చెప్పాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, మనం ఒక ఫౌండేషన్, బొడ్డు ఫౌండేషన్ ఒకటి ఏర్పాటు చేశారు, రిజిస్టర్ కూడా చేయించారు. దాని మీద సేవా కార్యక్రమాలు కొన్ని చేద్దాం. మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా పేదవాడికి, ఇందాక రామాయణ గారు చెప్పారు, పేదవారికి
వారి చదువుకు కానీ వారి పెళ్లికి కానీ లేకపోతే వారి ఆరోగ్యానికి కానీ ఇట్లా రకరకాల కార్యక్రమాలు నిరుపేదలు కనుక మనం కొద్దిగా సాయం చేసినట్టే నీకు జీవితంలో ఇంతకంటే మంచి కార్యక్రమాలు ఏది ఉండదని నేను అనుకుంటున్నాను. డబ్బు ఇందాక అన్నారు మన మిత్రులు, డబ్బు చాలా ఉంటాయి, చాలా మంది 100 కోట్లు సంపాదిస్తున్నారు. అది కాదు, మనం కూడా సాయం చేయాలి. సంపాదించిన దాంట్లో 10 పైసలు మనం ఖర్చు పెట్టాలి. అది కదా, ఎక్కడ గుళ్ళు కట్టినా, ఎక్కడ బళ్ళు కట్టినా, ఎక్కడ ఊరికెళ్ళి కట్టినా, ఎక్కడ పక్షాలు కట్టినా ఎన్ని కట్టాం, కానీ పేదవాడికి సాయం చేయాలి అనే తలంపుతో మా బ్రదరు బొడ్డు ఫౌండేషన్ ఒకటి స్థాపించి రిజిస్ట్రేషన్ చేశారు. దానిలో మరి రేపటి నుంచి ఆ కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి వెళ్తాయి. ప్రతి పేదవాడికి, నిరుపేదలకే, ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ కేసీఆర్ చాలా ప్రోగ్రాం చేస్తున్నాడు. మరి కళ్యాణ లక్ష్మి అని, అట్లానే వృద్ధాప్య పెన్షన్లు అని చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చాలా చేస్తున్నాడు. చెప్పుకుంటూ పోతే ఒక గంట పట్టింది అవన్నీ. అట్లా అందని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ముసలి వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమందికి రాష్ట్ర వాళ్ళ కార్డు ఉండవు, వాళ్ళ కొన్ని కారణాల వల్ల. అట్లాంటి వాళ్ళకి నిరుపేదలకు సాయం చేసే ఉద్దేశంతో ఒక బొడ్డు ఫౌండేషన్ ఏర్పాటు చేశాం. ఆ కార్యక్రమాలు చేస్తాం. అంటే పుట్టినరోజు ఏదో ఒకటి ఉండాలి. ఈ కార్యక్రమం మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా పేదవారికి సాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇందాక మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా మరి పక్క చెరువులో ఆయన ముందుగానే ₹1 కోటి పెట్టించాడు. మీ అందరి తరఫున ఆయన కూడా అభినందనలు తెలియజేస్తూ, మేము కూడా ₹1 కోటి చేసి ఈ చెరువుని సుందరంగా తీర్చిద్దాం. ప్రజలకు అందిద్దాం. మా గాంధీ గారు చెబుతున్నారు, మరి మీ అందరికీ చక్కని భోజనాలు చేసి వెళ్ళాలని కోరుతున్నా. ఇంతమంది వచ్చినందుకు మీ అందరూ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు గాంధీ గారు కూడా వచ్చారు కాబట్టి ఆయన కూడా ఒక్క నిమిషం, ఒక 2 నిమిషాలు మాట్లాడాలి ఖచ్చితంగా. అందరూ మాట్లాడేసిన వాళ్ళు నేను మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా గౌరవ పెద్దలు, మా అందరికన్నా కూడా సీనియర్ రాజకీయ నాయకుడు బొడ్డు వెంకటేశ్వర గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఇందాక కార్యకర్తలు అన్నారు, కానీ మా అందరికన్నా సీనియర్ నాయకుడు ఆయనే. మేము ఆయన తర్వాత వచ్చాం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ పెద్దలు, మా అందరి శ్రేయభిలాషి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వర గారికి, మన అందరి శ్రేయోభిలాషి మన మంత్రివర్యులు గౌరవ పెద్దలు మల్లారెడ్డి గారు, మా మిత్రుడు శ్రేయోభిలాషి స్థానిక శాసనసభ్యుడు వివేక్ గారు, అలాగే బొడ్డు బ్రదర్స్ అని ఒక మాట మాట్లాడేస్తే బాగుంటుందేమో, అలాగే వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్ సోదరులు, సీనియర్ నాయకులు, సహచర మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. వెంకటేశ్వర గారు అన్ని విషయాలు కూడా చెప్పారు. ఆ అన్ని విషయాల్లో కూడా నేను కూడా ఉన్నా. ఏదో ఒక రకంగా వారు పిలవటం, మేము వెళ్ళటం, ఊర్లో గుడి దగ్గర నుంచి, కమ్యూనిటీ హాల్ దగ్గర నుంచి, శివాలయం దగ్గర నుంచి అన్ని కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొన్నా. సంపాదించిన దానిలో భగవంతుడు చక్కటి ఆశీర్వాదం ఇచ్చారు, తల్లిదండ్రులు చక్కటి జన్మనిచ్చారు, కాలు చెయ్యి చూపు భవిష్యత్తు చక్కటి భవిష్యత్తు ఇచ్చారు. వాళ్ళ పేర్ల మీద మంచి కార్యక్రమాలు చేస్తామని బొడ్డు బ్రదర్స్ అన్ని చోట్ల కూడా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ భగవంతుడి ఆశీర్వాదంతో చక్కటి వ్యాపార రంగంలో ఒక్కొక్క అడుగు ముందుకేసి వెళ్తూ ఉన్న ప్రతి నిమిషంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. వెంకటేష్ సార్ చెప్పారు, ఇక్కడ వ్యాపార సంస్థ అపార్ట్మెంట్స్ కానీ ప్లాట్స్ కానీ యాదగిరి గుట్లో కావచ్చు, సంగారెడ్డిలో కావచ్చు, ఇంకా రంగారెడ్డి జిల్లాలో కావచ్చు. అశోక్ గారు మా మిత్రుడైతే అన్ని ప్రాంతాల్లో విస్తరించున్నారు. మరి దేవాలయం దగ్గర దేవాలయానికి సంబంధించిన కార్యక్రమాలు, ఇక్కడ కూడా అభివృద్ధి చక్కటి నాణ్యత ప్రమాణాలతో కన్స్ట్రక్షన్ చేస్తూ మధ్యతరగతి కుటుంబాలకి చక్కటి ఇల్లును అందిద్దామనే మంచి వాతావరణం. ఇందాకే నేను రాకముందు మల్లారెడ్డి గారు చెప్పారట, ₹1 నేను వెచ్చించాం, ఇంకో ₹1 నేను పెడతాను. ఒక గ్రీనరీ, ఒక వాకింగ్ ట్రాక్, మినీ ట్యాంక్ బండ్, అటు పక్క పూజలు చేస్తూ ఉంటారు, ఇటు పక్క ఇక్కడ నివసిస్తున్న ప్రజలందరూ కూడా చక్కటి వాతావరణం, గాలి వెలుతురు ఆరోగ్యం కోసం గ్రీనరీ కూడా డెవలప్ చేసి ఒక బోటును కనుక ఇచ్చుంటే పిల్లలు కూడా దానిలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాంత నివసిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి వాతావరణం సృష్టించారు.
ఫలానా బిల్డర్, ఫలానా మంత్రి గారు, ఫలానా శాసనసభ్యుల సహకారంతో ఇది ఒక గొప్ప ప్రాంతంగా తీర్చిదిద్దడంతో అందరూ కీలక పాత్ర పోషించారు అని అనటంలో ఒక మంచి వాతావరణం వస్తుంది. అలాగే మరి వాళ్ళు ఎక్కడ వెంచర్ చేసినా కూడా పాత వెంచర్ల వాళ్ళు వచ్చి కొత్త వెంచర్లో కూడా కొరికెళ్తూ ఉంటారు. సహజంగా వాళ్ళే కస్టమర్స్. ఒక చోట మంచి వాతావరణం సృష్టించి నాణ్యత పెట్టి కట్టి నివాసం ఉంటున్నప్పుడు అన్ని వసతులు బాగున్నాయంటే సహజంగా మౌత్ క్యాన్వాసింగ్, అడ్వర్టైజ్మెంట్లతో డబ్బులు ఖర్చు పెట్టడంతో ఎక్కడ ఉపయోగాలు ఉండవు. అది టైంపాస్, రోడ్డు మీద కారు మీద వెళ్తూ ఉంటానో స్కూటర్ మీద వెళ్తూ చూసుకోవడానికి మాత్రం పనికొస్తుంది. కానీ దానిలో నివాసం ఉంటే వాళ్ళు ఎంత చెప్తే అంత, వాళ్ళు ఉండేవాళ్ళే మనకి ఈ మాట చెప్పారు అని అంటే ఆ క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పి ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచన ధోరణితో సేల్స్ కొనుక్కోవటం, నివాసం ఉండటం, మంచి ప్రాంతాలుగా తీర్చిదిద్దుకోవటంతో చాలా బాగుంటుందనే సందర్భం వస్తూ ఉంటుంది. అదే విధంగా ముందుకు పోతూ ఉన్నారు. బహుశా లక్షల సంఖ్యలో ప్లాట్లు వ్యాపారం చేశారు, అపార్ట్మెంట్స్ కట్టారు. అలాగే ఇప్పుడు డూప్లెక్స్ హౌసెస్, అపార్ట్మెంట్స్ కట్టడానికి ఇక్కడ పునాదులు వేసే సందర్భం కూడా మనం చూస్తున్నాం. మళ్ళీ దీని తర్వాత వెంచర్లో కూడా బహుశా 2021లో అనుకుంటా కలుస్తాం. అది కూడా నాకు కొన్ని విషయాలు చెప్పున్నారు. మరి చాలా సమయం తీసుకున్నాం, అందరూ మాట్లాడారు. నేను మాట్లాడటం ఇంకా సాగదీసి మాట్లాడటం అనేది కూడా న్యాయం కాదు. బొడ్డు బ్రదర్స్కి అభినందనలు, శుభాకాంక్షలు. కస్టమర్స్కి ప్రత్యేక అభినందనలు. మంచి క్వాలిటీతో నాణ్యత ప్రమాణాలు తీసుకొచ్చిన ఇది ఒక మంచి గొప్ప వెంచర్గా ఈ ప్రాంతానికి తీర్చిదిద్దటంలో మీ ఎక్కడ లోపం ఉండకూడదని చెప్పి మంచి ఇళ్ళని కట్టి వారికి అందించాలని చెప్పి కూడా కోరుతూ సెలవు తీసుకుంటాం. మరి ఈరోజు సమయానికి నామానేశ్వర గారు, మరి మినిస్టర్ గారు, మల్లారెడ్డి గారు, మరి గాంధీ గారు, వివేకానంద్ గారు, మరి కార్పొరేటర్లు అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ఈ విధంగా సంతృప్తిపరిచారు. మరి వారికి సర్వదా ఎప్పుడూ మా ఫ్యామిలీ కృతజ్ఞతగా ఉంటుంది. మరి మీరు కూడా సమయానికి ఇక్కడికి వచ్చి మరి మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించారు. మరి మీ అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరు వచ్చినందుకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం. దయచేసి స్టేజ్ మీద కొంత డిస్టెన్స్ పాటించండి. అందరూ కొంచెం టైం తీసుకుంటే ఫొటోస్ కూడా దిగచ్చు. దయచేసి కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. Thank you.